ఇక మరో బ్రేకింగ్ న్యూస్ రఘురామకృష్ణరాజుకు సంబంధించి ఆయన సీటు పైన అటు టీడీపీ ఇటు బీజేపీ ఇటు జనసేన ఏ రకంగా చేస్తూ వచ్చాయో మనం చూసాము. ఆఖరికి ఆయన టీడీపీలో చేరారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందన్నది కూడా ఆసక్తికరంగా మారింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. రోజుల వ్యవధిలోనే టీడీపీలో చేరి ఉండి సీటుపై కన్నేసిన రఘురామకృష్ణరాజు టీడీపీలో చిచ్చు పెట్టారు. రఘురామ కోసం ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతిన రామరాజుని ముంచేశారు చంద్రబాబు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఉండి టీడీపీ ఎమ్మెల్యే మంతిన రామరాజు కాళ్ల మండలంలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చంద్రబాబు తనకు టికెట్ లేదని చెప్పారని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. టీడీపీలో కొనసాగాల వద్దా అని కార్యకర్తలను అడిగారు. కార్యకర్తలు కుటుంబ సభ్యుల అభిప్రాయాల మేరకు తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చంద్రబాబుకు చెప్పానని మంతిన రామరాజు తెలిపారు. చంద్రబాబు నిర్ణయంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు టీడీపీ కార్యకర్తలు. రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి కోసం ఇంతకాలం టీడీపీలో ఉండి పనిచేసినటువంటి ఉండి ఎమ్మెల్యే కూడా చిచ్చు పెట్టి వారిని అసంతృప్తికి గురిచేసి అవసరానికి వాడుకొని వదిలేసే మనస్తత్వం చంద్రబాబుది అని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్ గా మనకు కనిపిస్తోంది. నేను అదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా, నేను 3 ఆప్షన్ పెట్టి వచ్చాక 1 కార్యక్రమం యొక్క నిర్ణయం, 2 కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయం, 3వది తెలుగుదేశం పార్టీలో కొనసాగాల మానాల ఆ నిర్ణయం